హలో నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక అంశాల గురించి చూద్దాము. మరి ముందుగా ఈనాడులో చూసుకుందాము. మరి ఈనాడులో చూసుకుంటే మాత్రం మెస్సీ మరి నేడు ఉప్పల్లో మాత్రం చూసుకుంటే ఫుట్బాల్ స్టార్ట్ సందడి. మరి ప్రత్యేకంగా చూసుకుంటే మాత్రం సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోస్టర్లు చాలా బాగా డిజైన్ చేసి అవి చాలా మందిని ఆకట్టుకుంటున్నాయని కూడా మనం నిన్న చాలా కూడా చూసాము. మరి ప్రత్యేకంగా బయట కట్అవుట్లు అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి చూసిన తర్వాత చాలా మంది కూడా వాటిని చూసిన తర్వాత ఆకట్టుకునే విధంగా అయితే ఉన్నాయని విధంగా కూడా చాలా మంది అయితే చెప్పుకుంటున్నారు. మరి ప్రత్యేకంగా ఆకర్షణగా రేవంత్ అలాగే లియోనెల్ మెస్సీ పోటీ పడబోతున్నారు. మరి దానికోసము రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా అంటే గ్రౌండ్లకి వెళ్ళిపోయి అంటే ఫుట్బాల్ ప్రాక్టీస్ అవి కూడా జరిగిపోయాయి, మనం చూసాం కూడా. మరి వీక్షించనున్న రాహుల్ గాంధీ మరి ఈ యొక్క పోటీకి మరి రాహుల్ గాంధీ రానున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే అక్కడ ఉండి వీక్షించనున్నట్టు కూడా చాలా స్పష్టంగా అయితే మనకు తెలుస్తుంది. భారత ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం అయితే ఆసన్నమైంది. మరి ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన లియోనెల్ మెస్సీ మన దేశ పర్యటనకు వచ్చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక అతడు కోల్కతాలో అడుగు పెడతాడు. ఇక తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. శనివారం మెస్సీకి అత్యాత్మ అవ్వడానికి కూడా హైదరాబాద్ సిద్ధమైంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఉప్పల్ స్టేడియంలో అతడు సందడి చేయనున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ రోజు అయితే నార్మల్ గా చాలా మంది కూడా అభిమానులు ఈ యొక్క మెస్సీ అంటే నార్మల్ గా భారత ఫుట్బాల్ కోసం అయితే చాలా మంది నార్మల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే రేవంత్ అలాగే లియోనెల్ మరి వీళ్ళిద్దరి మధ్య జరిగే పోటీ గురించి ప్రజలు గాని అభిమానులు గాని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం అయితే ఆసన్నమైందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకుందాము. దిగ్గజ ఫుట్బాలర్ అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ మరి అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ రానుండడంతో మరి హైదరాబాద్ కి అయితే ఫుట్బాల్ ఫీవర్ పట్టుకున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి. తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడా చూద్దామా అంటూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫుట్బాల్ అభిమానులంతా కూడా మరి శనివారం ఈ రోజు మరి ఉప్పల్ స్టేడియానికి అయితే వరుస కట్టనున్నట్టు తెలుస్తుంది మనకి. మరి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాక ది గో టూర్ లో భాగంగా భారత పర్యటనకు వస్తున్న మెస్సీ శనివారం ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. కోల్కతా పర్యటన ముగించుకొని సాయంత్రం 4 గంటలకు మాత్రం మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రం చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ నేరుగా తాజ్ ఫలక్నామా హోటల్ కు వెళ్తాడు. అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం తర్వాత రాత్రి 7 గంటలకు మెస్సీ అలాగే లూయిస్ సువారెజ్ అలాగే ఉప్పల్ స్టేడియానికి అయితే వాళ్ళు రావడం జరుగుతుంది. మరి 1 గంట పాటు మెస్సీ స్టేడియంలో ఉంటాడు. మరి ముందుగా చూసుకుంటే 20 నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. 7 చొప్పున సింగరేణి RR9 అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల తరపున మాత్రం చిన్నాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారని కూడా మెస్సీ తెలపడం జరిగింది. మరి నెక్స్ట్ ఇటు చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ కు 57.32% సీట్లు. మరి తొలి దశలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయం ఇది. మరి 30 జిల్లాలో మెజారిటీ మాత్రం స్థానాలు కాంగ్రెస్ కి వచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా అయితే మనకు తెలుస్తుంది. బారస్కు 27.6% సీట్లు, 4.5% స్థానాల్లో భాజపా గెలుపు. మరి ఎక్కువగా చూసుకుంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి విడతలు చూసుకుంటే మాత్రం చాలా వరకు చూసుకుంటే కాంగ్రెస్ కు మాత్రమే 57.32% సీట్లు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఇటు వెళ్ళిపోదాము. ఒకే గొడుగు కిందకు ఉన్నంత విద్య వికసిత్ భారత్ శిక్ష అధిక్షన్ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం. మరి జనగణనకు 11,718 కోట్లు కేటాయింపు, కొబ్బరి మద్దతు ధర పెంపు. మరి మంత్రివర్గం నిర్ణయాలను అయితే వెల్లడిస్తున్నా ఇక్కడ చూస్తున్నాం మనం. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మరి నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా చూసుకుంటే ఉన్నత విద్యను ఒకే సంస్థ నియంత్రణలోకి తీసుకొచ్చే చర్యలను
కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా రూపొందించిన వికసిత్ భారత్ శిక్ష అధిక్షన్ బిల్లుకు మాత్రం శుక్రవారం కేంద్ర మంత్రి మండలి ఆమోదం అయితే తెలిపినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇక్కడ ఉపాధి హామీ పథకం పేరు మార్పు. మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారింది. అదేంటంటే పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా నామకరణం చేస్తూ కేంద్ర కేబినెట్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరియు ఉపాధి హామీకి సంబంధించి మరి ఆ పథకం పేరు అయితే మార్చడం జరిగింది. మరి పేరు చూసుకుంటే పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా నామకరణం చేశారు. ఇక కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ పథకం కింద చూసుకుంటే పని దినాల సంఖ్యను మాత్రం 100 నుంచి 125కి మాత్రం పెంచింది. రోజువారీ కనీస వేతనాన్ని మాత్రం 240కి మాత్రం సవరించినట్టు కూడా మనకు తెలిసింది. ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇలాంటి విషయాలు కూడా తెలపడం జరిగింది మనకి. మరి నెక్స్ట్ ఇటు చూసుకుందాము. మరి ప్రభాకర్ రావుకు మాత్రం 5 ఐక్లౌడ్ ఖాతాలు. మరి నార్మల్ గా మనకి మరో 5 జీమెయిల్ అకౌంట్లు, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో గుర్తించిన సిట్ ఎదుట లొంగుబాటు. మరి ప్రభాకర్ రావు తనకు తానే లొంగిపోయినట్లు కూడా మనకు తెలిసిందే. మరి అలాగే కోర్టు మాత్రము ఎలాంటి ఫిజికల్ గా కానీ ఎలాంటివి కూడా అంటే ఏమనకుండా విచారణ చేయాలని కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. 19 వరకు కస్టడీలోనే. మరి ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ మరోసారి అయితే ఊపందుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈసారి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రభాకర్ వినియోగించిన ఐక్లౌడ్ అలాగే జీమెయిల్ ఖాతాలే కేంద్రంగా సిట్ విచారణ సాగనున్నట్లు తెలుస్తుంది. ఆయా ఖాతాలోని సమాచారాన్ని విశ్లేషించడం పైనే సిట్ ప్రస్తుతం దృష్టి పెట్టిందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దానిపైనే విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం ప్రభాకర్ రావు 5 ఐక్లౌడ్ ఖాతాలను, మరో 5 జీమెయిల్ ఖాతాలను కూడా వినియోగించినట్లు గతంలో సిట్ గుర్తించడం జరిగింది. మరి వాటిలో సమాచారాన్ని విశ్లేషించడంలో భాగంగా జీమెయిల్ ఖాతాలో 4టికి పాస్వర్డ్లను, ఐక్లౌడ్ ఖాతాలో 2టిని పాస్వర్డ్లను అప్పట్లో ప్రభాకర్ రావు నుంచి సేకరించారు. మరి దీంతో ఎఫ్ఎస్ఎల్ వాటి సమాచారాన్ని రీట్రీవ్ చేయడంతో పాటు గూగుల్, యాపిల్ కంపెనీల నుంచి మాత్రం సమాచారాన్ని సేకరించడంలో మాత్రం నిమగ్నమైంది. మరోవైపు ఒక జీమెయిల్ ఖాతా ప్రస్తుతం ఉపయోగించడం లేదని కూడా గుర్తించింది. మరి అలాగే మరో ఐక్లౌడ్ ఖాతాను మాత్రం ప్రభాకర్ అమెరికాలో ఉన్న డివైస్ తో లాగిన్ అయ్యారు అని తెలుస్తుంది. మరి ప్రస్తుతం మాత్రం 19 రోజుల వరకు కూడా అంటే 19 వరకు ఈ నెల 19 వరకు కస్టడీలోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. మరి ప్రభాకర్ రావు మరి 5 జీమెయిల్ అకౌంట్లు, మరి ఎంతో సిట్ అధికారులు మరి దీనిపైన కూడా 5 ఐక్లౌడ్ అలాగే మరో జీమెయిల్ ఖాతాలను కూడా వినియోగించినట్లు కూడా సిట్ అధికారులు ఎప్పుడో గుర్తించారు. మరి ఇప్పుడు మరోసారి కూడా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కానీ ప్రత్యేక దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుందనే చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ సో ఈనాలో చూసుకుందాం కదా. సో నెక్స్ట్ మనము సాక్షిలో చూసుకుందాం. సాక్షిలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. మరి సాక్షిలో ఓకే 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు. అంటే 2027 నుంచి మాత్రము జూన్ లో 26 నుంచి మాత్రం గోదావరి పుష్కరాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ చూసుకుందాము. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 తేదీల మధ్య అంటే 12 రోజుల పాటు ఈ యొక్క పుష్కరాలు జరుగుతాయని కూడా తెలుస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం జరపనున్నట్టు మరి ఈ మేరకు రాష్ట్ర శుక్రవారం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి గోదావరి పుష్కరాలు మాత్రం 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మరి మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ యొక్క గోదావరి పుష్కరాలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జరపనున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలిపింది. నెక్స్ట్ ఆగని అప్పుల పరుగు బాబు గారి లిక్కర్ బాండ్లు. మరి ఇక్కడ ఎక్సైజ్ బాండ్ల రూపంలో మాత్రం 5,490 కోట్ల రుణం, రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పు. మరి బాండ్ల జారీపై జీవో లేదు, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం. ఏకంగా 9.15% అత్యధిక వడ్డీ రేట్లు. నాడు తక్కువ వడ్డీతో మాత్రం
తక్కువ అప్పు చేసి శ్రీలంక అయిపోతుందని యాగి సంపద సృష్టిస్తానని చెప్పి ఎక్కువ వడ్డీతో ఎక్కువ అప్పులు చేస్తున్న చంద్రబాబు. మరి ప్రస్తుతం 18 నెలల్లోనే బాబు గారు అప్పులు తీసుకుంటే మాత్రం 2,66,175 కోట్లు ఈ యొక్క 18 నెలల్లో అప్పు చేసినట్టు కూడా తెలుస్తుంది. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులలో 80% 18 నెలల్లోనే దాటేసిన బాబు. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులలో చూసుకుంటే మాత్రం ఈ యొక్క 18 నెలల్లోనే 80% చేసినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది ఇక్కడ. మరి ఎక్కువ అప్పులే కాదు, వేగంగా అప్పులు చేయడంలోనూ కూడా బాబు గారే టాప్ ఉన్నట్టు కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి 2014 నుంచి 19లో మాత్రం అప్పుల కంపౌండెడ్ యూనివల్ గ్రోత్ రేట్ 22.63%. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మాత్రం ఇది 13.57% మాత్రమే ఉందని కూడా తెలుస్తుంది. ఇక FRBM పరిమితిని ఎప్పుడో దాటేసిన బాబు ప్రభుత్వం. మరి అప్పులు ఈ యొక్క ప్రస్తుతం 18 నెలల్లోనే ఎక్కువగా అప్పులు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ 24న కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 24వ తేదీ ఉదయం 10:30 మాత్రం రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యచర్య కె విజయానంద్ శుక్రవారం అయితే వెల్లడించడం జరిగింది. మరి భేటీ కానున్నట్టు కూడా మంత్రివర్గం సమావేశం నిర్వహిస్తామని కూడా తెలుస్తుంది. మరి ఎప్పుడో కాదు, ఈ నెల 24వ తేదీన ఉదయం 10:30 నెక్స్ట్ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే ధర్నా చేస్తున్న అంగన్వాడీలు. మరి కదం తొక్కిన అంగన్వాడీలు డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కలెక్టర్ల ఎదుట ధర్నాలు. పలు చోట్ల ముట్టడికి ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత కూడా చోటు చేసుకున్న పరిస్థితి జరిగింది అక్కడ. మరి చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే ఒకలా ఉంటారని కూడా మండిపాటు చేయడం జరుగుతుంది. అంటే అంగన్వాడీలకు సంబంధించింది మరి అధికారం లేనప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు అని కూడా మండిపడడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు చాలా విపరీతంగా ఫైర్ అయ్యే సిచ్యువేషన్ ఇక్కడ చూస్తున్నాం మనం. చంద్రబాబు ప్రభుత్వానికి ఇది మొదటి ప్రమాద హెచ్చరిక. మా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం. మరి ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వానికి అయితే ఇదొక హెచ్చరిక అని కూడా తెలపడం జరుగుతుంది. ఒకవేళ మా సమస్యలు పరిష్కరించకపోతే కూడా వాళ్ళు సమ్మెకు దిగుతామని కూడా అంగన్వాడీలందరూ కూడా తెలుపుతున్నట్టు పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ కోర్ 5 సూపర్ క్లబ్ 5 దేశాల సరికొత్త పవర్ గ్రూప్. ఇక్కడ కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న G7 వైభవాన్ని తోసిరాజారంటూ అతిశక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి ఆవిర్భవించనుందా? ఆ కూటమిలో అన్ని రంగాల్లోనూ నిర్నోధంగా దూసుకుపోతున్న నయా భారత్ది కీలక పాత్ర కానుందా అంటే అవునని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాలు నిపుణులు మాత్రం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది చూద్దాము. అల్లూరు జిల్లాలో మారేడు మిల్లి ఘాట్ రోడ్డులో బోల్తా పడిన బస్సు. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం బస్సు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక సిచ్యువేషన్, అంటే అవతల వాళ్ళ తప్పైనా కూడా ఇటు తప్పో లేదో ఎలాగో తెలియదు కానీ ఆ బస్సు ప్రమాదాలు బోల్తా పడడము, చాలా మందికి అంటే గాయాలు కావడము, చాలా మంది ఈ యొక్క బస్ యాక్సిడెంట్స్ లో మృతి చెందడం కూడా జరుగుతుంది. మరి ఇక్కడ ఈ అప్డేట్ చూద్దాము. మృత్యులోయ అంటే మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రైవేట్ బస్సు బోల్తా తులసిపాక వద్ద ఘోర ప్రమాదం. మరి ఇందులో చూసుకుంటే మొత్తము 52 మంది కూడా ప్రయాణికులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి అందులో ముఖ్యంగా చూసుకుంటే మాత్రము 9 మంది ఈ యొక్క బస్సు బోల్తాలో మృతి చెందినట్టు తెలుస్తుంది. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరి వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. మరి మృతుల్లో చూసుకుంటే మాత్రం అందరూ కలిసి వెళ్ళడం జరిగింది. మరి మృతుల్లో 8 మంది చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించబడ్డారు. అలాగే
మరి మరో 6గురికి మాత్రం స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. మరి డ్రైవర్ అతివేగం, దట్టమైన పొగమంచు కారణంగా కనిపించని రోడ్లు. మరి డ్రైవర్ స్పీడ్ గా వెళ్ళడం, అలాగే మరి చలికాలంలో మంచు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది. మరి ఆ మంచులో స్పీడ్ ఎక్కువ అవ్వడం వల్ల అది లోయలో పడిపోయి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సో అందరూ ఇది గమనించాల్సిందే. ఎందుకనంటే ఉదయం వెళ్ళే వాళ్ళు కానీ బస్సు అంటే నార్మల్ గా జర్నీ చేస్తూ ఉంటారు, నైట్ ఎక్కి మార్నింగ్ ఆ ఊర్లలో దిగడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఊర్లలో ఇంకా మంచు మొత్తం కమ్ముకుంటుంటది. సో బయటికి రావడానికి కూడా సిచ్యువేషన్ చలి విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి సో మంచు మనకి చాలా క్లారిటీగా కూడా కనిపిస్తుంది కాబట్టి సో బస్సులో వెళ్ళే అంటే డ్రైవర్ కానీ చూసి వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మరి నెక్స్ట్ చూసుకుందాం. కిలోమీటర్కు 180.35 కోట్లు. ఇది యాక్సిస్ రోడ్డును NH16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టు విలువ మరి 511.84 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ. 4.5% ఎక్సెస్ తో 532.57 కోట్లకు కోట్ చేసి L1 గా నిలిచిన NCC ఇక ఆ సంస్థకే పనులు అప్పగిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర. మరి దాంతో ఖజానాపై అదనంగా చూసుకుంటే మాత్రం 20.73 కోట్ల భారం. పన్నుల రూపంలో మరో 98.66 కోట్లు రియంబర్స్. అలాగే దాంతో కాంట్రాక్టు విలువ చూసుకుంటే 631.23 కోట్లు. ఇక్కడ NHAI నిర్మించిన విజయవాడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కు కిలోమీటర్లకు అయిన వ్యయం చూసుకుంటే మాత్రం 69 కోట్లను కూడా తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ కాకిలా కిడ్నాపర్లు. మరి ఈ మధ్యకాలంలో పోలీసులు కిడ్నాపర్ల వేషం వేసుకొని కిడ్నాప్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాము. మరి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సొంత గూటికి చేరితే జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు పోలీసులను అడ్డు పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు. నెల్లూరు నుంచి తాడపల్లికి వెళ్లిన ఓ కార్పొరేటర్ మరో కార్పొరేటర్ కుమారుడికి పోలీసులు కిడ్నాప్ చేయడం జరిగింది. మరి రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్లో తిప్పుతూ వేధింపులు, తీవ్రంగా కొట్టి భయపెట్టి టీడీపీకి జై కొట్టించడంలో కీలక పాత్ర. పొరపాటుగా వెళ్ళామని టీడీపీలోనే కొనసాగుతామని తెల్లారేసరికి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆ ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి టీడీపీ నేతలకు అప్పగించిన వైనం. పోలీసుల బెదిరింపుపై సర్వత్రా విస్మయం. మరి చూసుకోవచ్చు ఇక్కడ పోలీసులు నార్మల్ గా వాళ్ళని బెదిరించకుండా కిడ్నాపర్లుగా మారి కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టి నార్మల్ గా పోలీస్ స్టేషన్లు అంతా తిప్పి వేధింపులకు గురి చేసిన పరిస్థితి చూసాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాము. మరి ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్స్ గురించి కూడా మనము మాట్లాడుకుందాము. సో మెస్సీ రేవంత్ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు స్టార్ట్ అవ్వబోతుంది. మరి నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో అయితే ఒక హవా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎంతో మంది ప్రజలు కానీ వాళ్ళ అభిమానులు కానీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ కోసం. మరి నేడు రాత్రి 7 గంటలకు మాత్రం ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరి బరిలోకి హాజరు కానున్న రాహుల్ గాంధీ. మరి ఇక్కడ చివరికి మాత్రము రాహుల్ గాంధీ అలాగే 2500 పోలీసులతో భారీ భద్రత, టికెట్ లేకుండా నో ఎంట్రీ. మరి అర్జెంటీనా విధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్ కు ఎంపిక. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా గుర్తింపు కూడా లభించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం. 2006లో జెడ్పీటీసీగా రేవంత్ అరగేట్రం, తర్వాత ఏడాది ఎమ్మెల్సీ, మరో 2 ఏళ్లకి ఎమ్మెల్యేగా విజయోత్సవం. 2018లో దెబ్బ తగిలిన రెట్టించిన ఉత్సాహంతో 2019లో ఎంపీగా గెలుపు. 2021లో పిసిసి చీఫ్. 2023 నాటికి 15 లక్షల కోట్ల జీడిపి రాష్ట్రానికి మాత్రం సీఎం అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు.
మరి నెక్స్ట్, ఉద్యమ సమయంలో దోపిడీ, స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూలు. మరి నిన్న జాగృతి అధ్యక్షురాలు కవిత, మరి కవితకు చేసిన వ్యాఖ్యలు, మరి మా జోలికి రావద్దు, వస్తే మాత్రం ఊరుకోము అనే విధంగా కూడా ఆ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం నిన్న. మరి బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందని ఊరుకున్నా అంటే, సో ప్రస్తుతం బీఆర్ఎస్ నిన్న మా భర్త ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, సిగ్గుందా అనే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి టాస్ మాత్రమే వేశాను, మరి ఇంకా ముందు ముందు ఉంది మ్యాచ్ అనే విధంగా కౌంటర్లు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టే మనకు కనిపిస్తుంది. నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోటి వెంట హరీష్ రావు మాటలు. టీ న్యూస్ కు, ఏలేటికి, కృష్ణారావుకు లీగల్ నోటీసులు. ఇక ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు ఇస్తూ కేటీఆర్ సంతకం, ఆ లావాదేవీలతో రేవంత్ కు లింకు, అందుకే సైలెంట్. ఏదో రోజు సీఎం అవుతా, మీ పని పడతా. మరి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సీఎం అవుతా, ఖచ్చితంగా మీ పని పడతా అనే విధంగా కూడా కవిత వాళ్ళ కేటీఆర్ కానీ, కేసీఆర్ కి కానీ, అలాగే హరీష్ రావు గారికి, వీళ్ళందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితులు నిన్న చూసాం మనం. సో ఇక్కడ గజ గజ వణుకుతున్న రాష్ట్రం. 28 జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల లోపు నమోదు. కోహీర్లో అత్యల్పంగా 5.4 డిగ్రీలు. 1946లో మాత్రం హైదరాబాద్ లో 6.1 డిగ్రీలు. 7 ఏళ్ల క్రితం 6.3, మళ్ళీ ఇప్పుడు కూడా అదే. మరి ఈ నెల 18 నుంచి 22 మధ్య మాత్రం మరింతగా చలి ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకి ఇక్కడ. సో ఇంతమంది మాట్లాడుకున్నట్టు లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు. మరి చాలా మంది ఏంటి అని అంటే, కొన్ని ఫ్యామిలీస్ కానివ్వండి, లేకపోతే తెలిసిన వాళ్ళందరూ కలిసి క్షేత్రాలకు, అంటే పుణ్యక్షేత్రాలకు దర్శనం చేసుకోవడం కోసము కొన్ని టూర్స్ ప్లాన్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ వెళ్ళిన టైంలో మరి 9 మంది మృతి చెందినరు, అలాగే 18 మందికి గాయాలు. మరి ఎక్కడో కాదు, చిత్తూరులో జరిగింది ఈ యొక్క ఘాట్ రోడ్లు మాత్రము ఈ యొక్క పరిస్థితి జరిగింది. సో నెక్స్ట్, ఏపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ. ఇక్కడ చూస్తున్నాము, ఆత్మీయ సమ్మేళనంలో అఖిలేష్ యాదవ్, సీఎం రేవంత్ తో అఖిలేష్ యాదవ్, అంజన్ కుమార్. మరి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా తెలుగు రాష్ట్రాల సొంతం. మరి యూపీలో బీజేపీని వెనక్కు నెట్టేశాం, హైదరాబాద్ లో మాత్రం యాదవ్ల. సో ఇక్కడ ఒక ఆత్మీయ సమ్మేళనంలో మాత్రం అఖిలేష్ యాదవ్, అలాగే అంజన్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటో చూస్తున్నాం మనం. సో నెక్స్ట్ దిశకి వెళ్ళిపోదాం. దిశలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, అత్యధిక సర్పంచులుగా గెలవాలి, 2-3 దశలో మరింత మెరుగైన రిజల్ట్ రావాలి. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జ్లకు పార్టీ ముఖ్య నేతల ఫోన్. ఎక్కువ స్థానాల్లో విజయం కోసం బీఆర్ఎస్ సైతం వ్యూహాలు. మొదటి విడత ఫలితాలు చూసుకుంటే ప్రధాన పార్టీలు అలర్ట్. సొంత గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని గెలిపించుకోలేకపోయినా పలువురు ఎమ్మెల్యేలు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. మరి ఈ యొక్క గ్రామ పంచాయతీ తొలి విడతలో మాత్రం ఎక్కువ మెజారిటీ మాత్రం కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు అని కూడా చాలా స్పష్టంగా అయితే మనకు తెలుస్తుంది. సో బర్త్డే పార్టీలో హుక్క, విదేశీ మద్యం. మరి నిన్న జరిగిన దువ్వాడ మాధురి, అలాగే దువ్వాడ శ్రీనివాస్, మరి ఇద్దరు కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఇద్దరు అరెస్ట్ అయ్యారు, అదుపులో ఉన్నారు అనే విషయము బయటకు వచ్చింది. మరి ఆ విషయాన్ని వాళ్ళు లైవ్ ద్వారా మేము ఇంట్లోనే ఉన్నాము, సో మేము పార్టీకి, మా పార్టీ కాదు, మా బర్త్డే పార్టీ కాదు అది, సో వేరే వాళ్ళు నార్మల్గా బిజినెస్ మీటింగ్ కి సంబంధించి దాని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. సో అందులో పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీకి అందరు వచ్చారు, సో వాళ్ళతో పాటు మమ్మల్ని పిలిచారు, మేము కూడా వెళ్ళడం జరిగింది. సో అలాంటిది మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీ కాదు, నా బర్త్డేది 12th నా బర్త్డే. సో ఆ రోజు కావాలంటే ఆ పార్టీ ఉంటది, సో అన్ని రకాలుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మేము వెళ్తాము. సో పర్మిషన్లు అంటే అలౌ లేనివి మేము తీసుకొని వెళ్ళి బర్త్డే పార్టీస్ అరేంజ్ చేయము అనే విధంగా కూడా నిన్న దువ్వాడ మాదిరి మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూస్తాం నిన్న.
ఎస్ఓటి పోలీసుల దాడులు 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కు పరికరాలు స్వాధీనం. పార్టీలో వైసీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్ మాధురి వారిద్దరికి నోటీసులు, మరో 4గురిపై కేసు నమోదు. మరి పార్టీకి పర్మిషన్ లేదని మాకు తెలియదు. సో ప్రస్తుతం పార్టీకి పర్మిషన్ లేదని వాళ్ళకు తెలియకుండా నార్మల్ గా పిలిచారు కదా అని వెళ్ళడం జరిగింది. సో అందులో చూసుకుంటే మాత్రము పార్టీలో వైసీపీకి చెందిన వీళ్ళిద్దరి పైన కూడా నోటీసులు పంపించడం జరిగింది. అలాగే మరో 4గురిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి చూడాలి మరి. సో చూసాం కదా. సో ఇంతకుముందు ప్రభాకర్ రావు సరెండర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో చూసాం కదా, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక ఒక అంశాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరు ప్రాణం.